నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. మంగళవారం పెనుగొండ మండలం సిద్ధాంతంలో 2 నడిపూడిలో 2 ఇసుక ర్యాంపులను సబ్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ ఎం అచ్యుతాంబరీష్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ఆచంట మండలం కోడేరు, కరుగూరిమిల్లి గ్రామాల్లో 2 ఇసుక ర్యాంపులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2 మండలాల్లో 6 ఇసుక త్రవ్వకాలు పునఃప్రారంభించడానికి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈలోగా ఇసుక అక్రమ త్రవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతున్నాయో లేదని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఆమె తెలిపారు. అక్రమ త్రవ్వకాలు జరిపేందుకు ఎటువంటి మిషనరీలు గాని యంత్రాలు గాని లేవని స్వయంగా పరిశీలించడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఈ ర్యాంపుల వద్ద ఎటువంటి రవాణా గాని త్రవ్వకాలు గాని జరగకుండా చూడాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చి అధికారం చేపట్టాక హామీ అమలు చేయలేదని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి అన్నారు. అత్తిలి మండల ఉపాధ్యాయులు రాసిన పోస్ట్ కార్డ్స్ ను గోపిమూర్తి టపాలో వేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో చాలా రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలు చేస్తున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి 10 సంతకాల్లో 1 సంతకం ఓపీఎస్ అమలు సంతకం ఉండాలని తమ మేనిఫెస్టోలో పెట్టాలని, అటువంటి వారికే మా ఓట్లని ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోరును సాగిస్తున్నామని గోపిమూర్తి అన్నారు. తిరుపతిపురం సెక్టర్ పరిధిలో బల్లిపాడు పాఠశాల వద్ద బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అవగాహన కల్పించారు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి శ్రీనివాస్, ఎం స్వప్నశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేసిన పుట్టపుర్త రాజకీయాన్ని యాత్ర 2 సినిమాలో కళ్ళం కట్టినట్లు చూపించారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు లక్ష్మీ థియేటర్లో యాత్ర 2 సినిమాను వీక్షించిన మంత్రి కారుమూరి విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, ఆయన వృత్తి, ఆపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ పార్టీ పెద్దలు కుమ్మక్కై సృష్టించిన ఇబ్బందులను చిత్రంలో స్పష్టంగా చూపించారని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంతా ఇబ్బందులు పడ్డ తీరు చిత్రం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చే పరిస్థితి ఉందని అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలతో సీఎం జగన్ ను జైలు పాలు చేసిన వైనం అందరికి అర్థమయ్యే రీతిలో చిత్రం రూపొందించారని స్పష్టం చేశారు. అంతేకాకుండా పేదల పక్షాన నిలబడి పెత్తందారులపై జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో చేసిన పోరాటం మెచ్చుకోవాల్సిన విషయమని అన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడంలో జగన్ ఆదర్శంగా తీసుకోవాలనే అంశం చిత్రంలో కనిపిస్తుందని, చిత్రం డైరెక్టర్ మహివి రాఘవన్ అద్భుతంగా చూపించారని అన్నారు. చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించినట్లంతా వారి పాత్రలో ఇమిడిపోయారని, ఇటువంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్ను 50% సీట్లు ఉచితం చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రధాన కూడల్లో సినిమాను ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసి స్క్రీన్లపై చూపించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, దువ్వ సర్పంచ్ అడ్డా సూర్యనారాయణమూర్తి, తణుకు జర్గా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పట్ల సురేష్, న్యాయవాది సూరంపూడి కామేష్, నాయకులు ఆకుల పండుస్వామి, మద్దాల శ్రీనివాసరావు, రామశెట్టి రాము, కంకటాల సతీష్, గారపాటి సత్యనారాయణ, తాటిపత్తి వాసు, షేక్ బాజీ, ఎస్పీ జాకబ్ బాబు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కేంద్రంతో పాటు 20 రాష్ట్రాలు రెండోసారి సీఎం అయినాక హైకమాండ్ మనుషులు లెక్క చేస్తారా సార్? అన్నా, చాలా దూరం నుంచి వచ్చినామన్నా. సీఎం గారిని కలిసి సాయంత్రం బస్సుకి మళ్ళీ మా ఊరికి పోవాలన్నా. ఈ రోజు అస్సలు కుదరదన్నా, చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్ నాకు బాగా తెలుసన్నా, నన్ను చూస్తే గుర్తుపడతాడు. 2003లో పాదయాత్ర చేసేటప్పుడు ఆయనతో నేను ఫోటో కూడా దిగినాను చూడు. ఆయన వేల మందితో ఫోటోలు దిగుతాడన్నా, నిన్నెట్లా గుర్తుపడతాడు? అన్న, చాలా దూరం నుంచి వచ్చామన్నా, తప్పకుండా సీఎం గారిని కలవాలన్నా, దయచేసి పంపించండి అన్న. సరే, మీ ఇష్టం, వెళ్ళండి. అవునా? ఏం శివప్పా, బాగున్నావా? ఏమిట్లు వచ్చినావు అన్నా? మీతో పనిండి వచ్చినానన్నా. అది నేను చూసుకుంటానులే. టిఫిన్ చేసినావా? పని అయినాక చేస్తలేనా. ముందు టిఫిన్ చేద్దురా. అన్నా, నాతో పాటు మా ఊరోళ్ళు కూడా వచ్చినారన్నా. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే
వెనుపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. మాకంత స్తోమత లేదు. ఏదో ఒకటి చేసి ఆ మిషన్ పెట్టించండి అన్నా. తప్పకుండా చేసేద్దామమ్మా. నువ్వు చెప్పింది కరెక్టేనే, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. నమస్తే. నమస్తే. నమస్కారం అయ్యా. అమ్మ వెన్నెల, వినపడుతుందా అమ్మా? పాదయాత్ర సినిమా గతంలో తీసినప్పుడు అది చూసాం. మరి ఆ సినిమా చూసినప్పుడు కూడా ఆయన పడిన కష్టం అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి విషయాలు అన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి. కానీ పాదయాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు మరి 16 నెలలు జైల్లో ఉన్నారని తెలుసు, మరి ఇలా చేశారని తెలుసు. కానీ ఈ కళ్ళకు కట్టినట్టు అటు తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా హింసించారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాల బాధలు పెట్టారనేది కళ్ళకు కట్టినట్టు ఉన్నట్టు తీసిన ఈ పాదయాత్ర 2 సినిమా చూసినప్పుడు నాకు కూడా కళ్ళు చెమిర్చిని, కళ్ళు నీళ్లు తిరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం, ప్రజల్లోంచి వచ్చిన మనిషిగా ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పారో మాట తప్పనని, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని నెలలు జైల్లో పెట్టినా ఆయన మాత్రం ఆయన అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చి నవరత్నాలు తెచ్చి ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి అటువంటి సినిమాని తీసిన డైరెక్టర్ గారిని, మరి అందులో పాల్గొన్న యాక్టర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నీతికి నిజాయితీకి ఎన్ని కష్టాలు పెట్టినా నిలబడి ఇవాళ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి కథను చక్కగా చూపించారని చెప్పి ఈ చిత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ప్రతి ఆటకి 50% ఫ్రీ. ఎవరైనా సరే ఈ సినిమాకి రావచ్చు, చూడొచ్చు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఈ సినిమా ఆడుతున్న ప్రతి సినిమా కూడా 50% ఫ్రీగా చూపిస్తున్నాం. తణుకు పట్ల 4వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువకులు, మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో వీరందరికీ న్యాయం జరుగుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి చేరారని అన్నారు. కార్యక్రమంలో తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, జక్కంశెట్టి వెంకటేష్, రామాయణం దుర్గారావు, ఎరుబుడి ఈశ్వరరావు, షేక్ ముజీ, బతుల వెంకటరమణ, తాతిపూడి మారుతీరావు, షేక్ సూరా సాహెబ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కనీసం భరించలేని విధంగా ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇంటి పన్నులు వేస్తున్నారు, చెత్త పన్నులు వేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఈ విధంగా అన్నీ కూడా బాధుడే బాధుడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేరే బాధినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఈ రాష్ట్రాన్ని బాగుపరిచి మహిళలందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి, అలాగే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఒక కోరికతో
ఈరోజు ఈ 4వ వార్డులో మహిళలు యువత ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 6 పథకాలు హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అనే పేరుతో మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం ద్వారా తల్లికి వందనం పేరుతో మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 చొప్పున సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. గత ఢిల్లీ ఉద్యమంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పాదయాత్రగా ఢిల్లీ వస్తున్న వారిపై ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. మంగళవారం పట్నంలో 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పట్టణాల్లో నిరసన చేయాలని కరపత్రాలు పంపిణీ సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు ఇచ్చిన హామీలు 3 అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి అయోధ్య తప్ప ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలు పట్టమని విమర్శించారు. ఏ రాముడు చెప్పాడు రైతు ఉద్యమాన్ని ఆపమని, దాడులు చేయమని అన్నారు. దేవుడి పేరు చెప్పి ప్రజాధనాన్ని, ప్రభుత్వాస్తులను కార్పొరేట్లకు దాసోహం చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్ని అంటున్నాయని అన్నారు. ఈ నెల 16న జరిగే నిరసనలో ప్రజలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గార రంగారావు, ముత్యాలరావు, పద్మారావు, రాజశేఖర్, బి శ్రీను, సిహెచ్ పాపారావు, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు. ఆపాలి రైతులపై ఢిల్లీలో దాడులను, ఆపాలి రైతులపై ఢిల్లీలో దాడులను, ఆపాలి రైతులపై ఢిల్లీలో దాడులను, తొలగించాలి రోడ్ల మీద పెట్టిన మేకులను, తొలగించాలి రోడ్ల మీద కొట్టిన మేకులను, తొలగించాలి రోడ్ల మీద కట్టిన గోడలను, తొలగించాలి రోడ్ల మీద కట్టిన గోడలను, తొలగించాలి రోడ్ల మీద కట్టిన గోడలను, రక్షించాలి మోడీ నియంత్రణతో రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను. తణుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షత జరుగుతుందని ఎంపీడీఓ డి లలిత తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచుల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపీడీఓ కోరారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు మాంటిసోరీ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి డి సోహన్ మహేంద్ర 2024 సంవత్సరంలో జరిగిన జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 99.96% సాధించి స్కూల్కు గర్వకారణంగా నిలిచాడు. అదే పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థిని ఎస్ సుప్రియ జేఈఈ మెయిన్స్ లో 99.46% సాధించింది. అదేవిధంగా జె మణికంఠ నిర్దేశ్ 94.5, డి భానుశ్రీ లలిత 94.1% సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ గణపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఇక ముందు కూడా మరెందరో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ర్యాంకులను అభినందిస్తూ హర్షాన్ని వెలిబుచ్చారు. ఏఎస్ఆర్ ఎంబీఏ కళాశాలలో ఫ్రెషర్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆకుల విజయవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగం పొందే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏఎస్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ విమల మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు ప్రొఫెషనల్స్ గా ఎదగడానికి కావలసిన అన్ని రకాల నైపుణ్యాలను అందిపుచ్చుకునే దేశ పురోగతికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలన పార్టీలో అధిక శాతం చేరికలు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు 30వ వార్డులోని టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 30 కుటుంబాలు మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలు స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారంతా తమ ప్రాంతంలో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదనేది చూసుకోవాలని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఇలింద్రపరు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, ఏలపాటి రామకృష్ణ, రేలంగి రాంబాబు, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, పల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.